అభయ టీవీకి స్వాగతం. హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి గత తెలుగుదేశం గవర్నమెంట్ ఉన్నప్పుడు అంటే 2014-2019లో ఇంజనీరింగ్ విద్యార్థులకి ఫీజు రీయింబర్స్మెంట్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది. దానివలన గవర్నమెంట్ నుంచి కాలేజెస్కి ఆ ఫీజు యొక్క డబ్బులు పే చేయటం, గవర్నమెంట్ పే చేయటం డైరెక్ట్గా ఆ కాలేజీ యాజమాన్యానికి వెళ్ళటం, వారికి విద్యార్థులకి ఆ ఫీజు రీయింబర్స్మెంట్ అనేది వాళ్ళ చేతుల్లోంచి వెళ్లకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి ఈ ఫీజు అనేది వెళ్తాం జరిగేది. అయితే 2019-2024 ఎన్నికైన వైసీపీ గవర్నమెంట్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు డిఫరెంట్గా ఆలోచించి దీన్ని అమ్మఒడి పథకం కింద మార్చారు. అంటే బ్యాంకులో మదరు మరియు విద్యార్థి, అమ్మ మరియు విద్యార్థి యొక్క జాయింట్ అకౌంట్ తీసుకొని ఆ అకౌంట్లో డబ్బులు పడే విధంగా ఆ డబ్బుల్ని మళ్ళీ డ్రా చేసుకొని మళ్ళీ విద్యార్థి తీసుకెళ్ళి మళ్ళీ కాలేజీలో కట్టే విధంగా ఆ రకమైన ఏర్పాట్లు చేయడం జరిగింది. అయితే మొన్న జరిగిన ఎలక్షన్స్ ముందు ఈ ఫీజు రీయింబర్స్మెంట్ డబ్బులు విద్యార్థి అకౌంట్లో పడకపోవటం విద్యార్థులను చాలా గందరగోళానికి మరియు ఇబ్బందులకి గురిచేసింది. కనుక హానరబుల్ ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారికి అభయ టీవీ ఛానల్ ద్వారా మరియు విద్యార్థుల తరపున, విద్యార్థి యొక్క పేరెంట్స్ తరపున విన్నవించుకునేది ఏమిటంటే, సార్ 2014-2019 ఎటువంటి పాలసీ ఉందో ఫీజు రీయింబర్స్మెంట్ మీద అదే రకమైన పాలసీని మళ్ళీ అమలు చేయాలని, ఎలాగో తెలుగుదేశం గవర్నమెంటు మరియు జనసేన కూటమి గవర్నమెంట్ వచ్చింది కాబట్టి మీ గవర్నమెంట్లో మరలా పాత పాలసీని అమలు చేయాలని, విద్యార్థులకి కాలేజీ యాజమాన్యం నుంచి కానీ మరి ఇతర ఇబ్బందులు లేకుండా గందరగోళానికి గురి కాకుండా డైరెక్ట్గా గవర్నమెంట్ నుంచి కాలేజీకి ఈ ఫీజు రీయింబర్స్మెంట్ పడే విధంగా పాలసీని అమలు చేయాలని, దయచేసి ఈ పాలసీని సత్వరగతిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి దృష్టిలో మరియు ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్ళి ఈ పాలసీని వెంటనే అమలు చేయాలని అభయ టీవీ ఛానల్ ద్వారా తెలియజేస్తున్నాం. మా అభయ టీవీ ఛానల్ని చూడండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దిస్ ఈజ్ అభయ టీవీ ఛానల్. డోంట్ మిస్ ఇట్. మా ఛానల్ ట్రెండ్ ఫాలో అవ్వదు, ట్రెండ్ సెట్ చేస్తుంది.